అందరికీ నమస్కారం. హ్యాపీ గార్డెనింగ్ అండి. ఈరోజు నేను గార్డెనింగ్ గురించి నా మనసులో ఉన్న కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు. ఒకప్పుడు నాకు అంత ఇష్టమేమి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే నాకు గార్డెనింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ తెలిసాయో అప్పటి నుంచి నేను గార్డెనింగ్‌కి మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ అయిపోతున్నాను అనమాట. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నానండి. గార్డెనింగ్ అనేది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. కానీ ఏ మొక్కకి ఏం కావాలి, ఇది ఏ మొక్కకి ఫుల్ సన్ కావాలి, ఏ మొక్కకి షేడ్లో పెట్టాలి, పెడితే బాగా గ్రో అవుతుంది, ఎంత వాటర్ కావాలి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటే గార్డెనింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. గార్డెనింగ్ వల్ల మనం నేచర్కి చాలా క్లోజ్ అవుతామండి. లైక్ బర్డ్స్, బటర్ఫ్లైస్, బీస్ ఇవన్నీ మన గార్డెన్కి వస్తూ ఉంటే చూసే ఆనందమే వేరు కదా. ఇంకో ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే గార్డెనింగ్ వల్ల స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గిస్తుందండి. కొద్దిసేపు ప్లాంట్స్ మధ్య గడిపిన మైండ్ అనేది రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. సాయిల్ని టచ్ చేయడం, ప్లాంట్స్కి వాటర్ ఇవ్వడం, కొత్త లీవ్స్ లేదా ఫ్లవర్స్ రావడం చూడడం, వాటిని ప్రూన్ చేయడం, ఇవన్నీ ఒక థెరపీలా అనిపిస్తాయి అనమాట నాకైతే. అలానే మీకు ఎలా అనిపిస్తుందో కూడా చెప్పండి. అలానే గార్డెనింగ్ అనేది మనల్ని చాలా యాక్టివ్గా ఉంచుతుందండి, యంగ్గా కూడా ఉంచుతుందంట. జిమ్కి వెళ్ళకపోయినా డిగ్గింగ్, ప్లాంటింగ్, వాటరింగ్, హార్వెస్టింగ్ ఇవన్నీ ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది, అలానే మైండ్ కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట ఈ వర్కౌట్లో. మరి హార్వెస్టింగ్ టైంకి వస్తే ఆ హ్యాపీనెస్ మాటలో చెప్పలేము కదా. మన చేతులతో పెంచి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హెర్బ్స్ కోసుకుని కిచెన్లో యూస్ చేయడం చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదండి. ఆ ఫీలింగే వేరు. అది చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి. ఫ్రెష్ హెల్తీ ఫుడ్ తినడమే కాకుండా మనీ కూడా సేవ్ అవుతాయి మనకి. ఇలాంటి గార్డెనింగ్ అంటే కేవలం ప్లాంట్స్ పెంచడమే కాదండి, మనకి కొన్ని రకాల మైండ్ థెరపీ అనమాట. పేషెన్స్, రెస్పాన్సిబిలిటీ, నేచర్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకుంటాం. అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటాం. ఒక చిన్న పాట్తో అయినా మీరు కూడా స్టార్ట్ చేయండి. ఎందుకంటే నేచర్ అనేది మనల్ని దగ్గరగా అవ్వడం వల్ల దాన్ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకుంటాం, నేచర్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకుంటాం. అలానే మనం ప్రతి దాన్ని కూడా ఇష్టంతో చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. అది పెద్ద కష్టంగా అనిపించదు. చూసారు కదా, ఈరోజు మా ఇంట్లో ఒక మంచి రౌండ్ సొరకాయ, ఇది నా డ్రీమ్ అండి, ఎప్పటి నుంచో అది పండించాం. దోసకాయలు ఇది ఇదివరకే పండించాను, కానీ చిక్కుడుకాయలు కూడా ఇప్పుడు ఒక 4-5 హార్వెస్ట్, అది కూడా ఈ స్టేట్కి వచ్చాక. అంతకుముందు మేము మునక్కాళ్ళు, బెండకాయలు, దోసకాయలు బాగానే పండించాను, కానీ ఆకుకూరలు కూడా పండించడం ఇదే నాకు ఇప్పటికి 4-5 బుట్టలు వచ్చాయండి మాకు ఈ స్టేట్కి వచ్చిన తర్వాత. అన్ని రకాల కూరగాయలు, ఆల్మోస్ట్ అన్ని రకాల కూరగాయలు చూసారు కదా. ఆ కోసిన కూరగాయలతో ఇలా మంచిగా టేస్టీ ఫుడ్ వండుకుని, రకరకాల ఫుడ్స్ వండుకుని ఎంజాయ్ చేస్తున్నాము. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, మనీ సేవింగ్, అలానే స్ట్రెస్ రిలీఫ్, ఇవన్నీ కూడా మనకి ఒకే ఒక్క గార్డెనింగ్ వల్ల సాధ్యమవుతుందండి. మీరు కూడా నాలాగా ప్లాంట్స్ లవర్ అయితే కనుక తప్పకుండా నా ఛానల్ మై సింపుల్ లివింగ్ డైరీస్ ఫ్రమ్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను కూడా బిగినర్ గార్డెనర్ టైపే. నేను ఎక్కువ రీసెర్చ్ చేసి నేను దాని మీద ఇన్వెస్ట్ చేసే టైము, నాకు తెలిసిన టిప్స్ అవన్నీ కూడా మీకు కూడా షేర్ చేసుకుంటాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మై సింపుల్ లివింగ్ డైరీస్ ఫ్రమ్ యూఎస్ అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.